ఇక్కడ నుంచి పూరి జగన్నాథ్లో మనకు దర్శనం అయిపోయాక ఇక కోనార్క్ టెంపుల్కి వెళ్దాం బయలుదేరండి. రోడ్డు బాగుంది కానీ ట్రాఫిక్కే. కానీ బాబు ఎక్కడికక్కడ వాసన మనం భరించలేమా. అదో స్మెల్లో. పూరి జగన్నాథ్లో బాగా అయింది దర్శనం. గంటన్నరలో అయిపోయింది. అసలు 4-5 గంటలు ఎడుతున్నారు కానీ అందరూ భయపెట్టారు. కానీ వాళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చుకొచ్చారు పాపం. నాకు అయిపోయింది. ఏంటి నీకు అయిపోయిందా అన్నారు. నాకు అయిపోయిందా అన్నాను. బాగానే అయిపోయింది దర్శనం. ఆకలేస్తుంది. అవును, ఏమన్నా తినేయాలి ఫుల్గా. పూరి జగన్నాథ్ కరెక్ట్గా చూసానండి. ఇలా రౌండ్ తిరిగి వెళ్ళేసరికి నాకు దర్శనం ఇచ్చేసారులే. మళ్ళీ రౌండ్ తిరిగి వెళ్ళేసరికి గుట్ట కట్టేసారు. అప్పుడు ఆ ఫీల్ అనమాట. ఒకసారి కనబడతా పోను కానీ గుట్ట కట్టేసారు. విగ్రహాలు చాలా బాగున్నాయి. 2 కళ్ళు సరిపో. ఏంటో అర్థం కావట్లేదు. కోనార్క్ ఇక్కడ 34 ఉందంటే లింగరాజ స్వామి టెంపుల్కి వెళ్దాం కనుక 12ంటికి కట్టేస్తారంట. మరి కట్ట తెలియదు నాకు టైమింగ్స్. కట్టకపోతే పర్లేదు, ఒకళ్ళు వెళ్ళాక కడితే వాటికి అప్పుడప్పుడు తాంటర్ అయిపోద్ది. అదే బిస్కెట్ అయిపోద్ది. ఒడిశాలో రోడ్లు బాగానే ఉన్నాయి కానీ ఆ స్మెల్ అయ్యా తలకాయ పట్టేసింది. తిందామన్నా ఆ స్మెల్ వస్తుంది, ఎక్కడ తిందామన్నా ఆ స్మెల్ వస్తుంది. హోటల్లో ఆ స్మెల్లో బయటకు వస్తాయి, ఆ స్మెల్లో తింటుంటాయి, ఆ స్మెల్లో అది ఎంత గడ్డిలాగా ఉన్నారయ్యా బీచ్లో. బాబాయ్ ఎలా తింటున్నారా. సరే వెళ్దాం. మన కోనార్క్ టెంపుల్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఏదో నది అనుకుంటాం. కిందకి వెళ్తుంది చూడండి ఎంత బాగుందో. కనపడుతుందా చుట్టూరు చెట్లు. అది నాకు తెలిసి మనిషి బతుకుండగా ఎవరికి మనిషి ఉండదు, శ్మశానంలో ఉంటుంది మా ఆఖరికి. అలాగే అనిపిస్తుంది నాకు లైఫ్ని చూస్తాం. అందరూ కుర్రోళ్ళు సెట్ కింద చల్లగా ఉందనుకుంటా అక్కడ వెళ్తున్నారు. ఎక్కడ టీ దొరికితే బాగున్నావు, టీ తాగదు. చాయ్ 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 చముక్కుర్రా తాగరా బాయ్. ఇది ఎవడో పిల్లదోడిని ఎలా ఎత్తుకొస్తున్నాడు. ఆవుదోడిని వెనకాల తల్లి వస్తుంది. అది కూడా ఇక్కడ సముద్రం వాటర్ ఎక్కడికి వెళ్తుంది, కలుతుందో లేకపోతే నదిలో. అబ్బా వాతావరణం చూడండి ఎంత బాగుందో. కోనార్క్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది చూడండి ఇటు రోడ్డు అలా సూపర్ సేదా ఉంది. రోడ్డు బాగుంది, రోడ్డు ఎక్సలెంట్గా. కారు ముట్టుకట్లేకపోతున్నాడు. చిలికారాణి ఓకే. రోడ్ ఎక్సలెంట్. బీచ్ దాటి వచ్చాను. ఇందాక ఫోన్ మాడతాం వల్ల బీచ్ తీలా. ఒకవేళ వెళ్ళేటప్పుడు వచ్చేస్తానులే. ఇంకా మనకి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంది. అప్పుడు సైకిల్ మీద తొక్కేళ్తున్నారు. మన సైడ్ మానేయారు ఎప్పుడో సైకిల్. నేనంటే నాకు చాలానే ఇష్టం. వ్లాగ్ పెద్ద తీట్లా, ఎందుకంటే మీరు చూడాల అంత పెద్ద పెద్ద వ్లాగ్లు వాచ్ టైం ఇంపార్టెంట్ పాయింట్ స్కిప్ చేసి చూసేస్తున్నారనుకోండి. అందుకే పెద్ద వ్లాగ్స్ తీట్లా, చిన్న వ్లాగ్స్ చేస్తున్నా. వీళ్ళు ఎవరో ఆటోలో మొత్తం పట్టేసారు. పూరేసినట్టు నడుస్తానే వచ్చేసినట్టు దగ్గరికి 6 minutes. జై కోనార్క్ సన్ టెంపుల్. సూర్యదేవర సూర్య నరసింహస్వామి వచ్చేస్తున్నా. ఇక్కడి నుంచి లాగాలి ఇటు అనుకుంటా.
దర్శనం ఎంత టైం పడుతుందో. लगेज लगेज किधर है? दुकान में है. हाँ कोणार्क टेम्पल. लगेज अక్కడ ఎట్టాలంట. उधर से लगेज 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 का नहीं बता सकते. लगेज में थोड़ा दिक्कत जाएगा. दर्शन का टाइम कितना है? यहाँ पे मूर्ति नहीं है, आप बस आर्किटेक्चर देखने के लिए आए. वो मैग्नेट था ना, लेविटेट कर दी. दर्शन नहीं है. दर्शन तो ऐसा कुछ नहीं है, कभी भी आ सकते. यहाँ पे कोई रिचुअल वगैरह परफॉर्म नहीं होते. क्या कोई रिचुअल्स परफॉर्म नहीं होते यहाँ पे. यस में टेम्पल है, मूर्ति नहीं है अंदर. हाँ नहीं है. हाँ हाँ, ओनली एंशिएंट टेम्पल को देखते हैं. एंशिएंट टेम्पल है. यहाँ पे जो रथ के ऊपर टेम्पल है, वहाँ पे टाइम कैलकुलेशन का वगैरह स्पेशलिटी है, वो है इसका. I thought it was a temple, only architecture. It was a temple, But no. magnet upon the mandir, but because of the Portuguese ships get attracted towards this shore, they destroyed it. So that's why there is no use to keep a. Okay, I understand. Okay भैया, मैं बाइक से पार्क करता हूँ. టికెట్ తీసుకున్నాం. టికెట్ 40 రూపాయలు. కోనార్క్ సన్ టెంపుల్కి వచ్చాం. దీనికి ఒక విశిష్టత ఉంది. దీనికి 24 గంటలకి 7 రోజులకి 7 గుర్రాలు 24 కనుక్కొని చెప్తాను. టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్తాం కరెక్ట్గా. ఇస్మే చూడండి అసలు ఎంత బాగుందో. టడన్ టడన్ టడన్. ఇదే అయ్యి బాబాయ్ ఎంత పెద్ద కట్టారా. దీనికి ఒక విశిష్టత ఉందని చెప్పాను కదా. దీనికి ఒక 24 గుర్రాలు 7 పెద్ద స్టోన్స్ పెట్టారు. 24 గుర్రాలు ఎందుకంటే 24 స్టోన్స్ ఎందుకంటే 24 hours a డే. 7 గుర్రాలు ఎందుకంటే 7 days a week. ఇవన్నీ గుర్రాలు ఎలా ఉంటాయంటే అది పట్టుకుని లాగుతున్నట్టు ఉంటుంది. ఇదిగో చూడండి ఏన్షియంట్ స్కల్ప్చర్. ఎంత బాగుందో టెంపుల్. ఇది నరసింహ దేవరా అనేవాడు కట్టాడు మాట. हेलो जी, टाइट चाहिए, टाइट टाइट टाइट. हमने अम्मा से गाड़ी है. మనం కూడా గైడ్ అని చెప్పాం. చూడండి అసలు ఎంత బాగా చెక్కారు. చిన్న చిన్న చిల్లు ఎంత బాగా కట్టారల్లా. मोती समझ के पानी पी लिया बिगड़ेगा. आपका ऑटो में क्या लगा? ఎంత బాగుంది. ये क्या है? ఇదిగో ఇది हो गया. ప్రతి శిలకి ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది. చాలా వరకు న్యాచురల్ డెస్టినేషన్ అయిపోయింది. చాలామంది చెప్తారు ఇది నేషనల్ డెస్టినేషన్, కొంతమంది ఏమో ఫారినర్స్ పోగొట్టారు అంటున్నారు. కానీ ఇంత మంచి కట్టడం అప్పుడులోనే ఎన్షియంటే. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో టెంపుల్ ఇది. ఇదే టెంపుల్ చూడండి. అసలు చాలా వరకు పోగొట్టేసారు. ఎలా పోగొట్టేసారు చూడండి. నేషనల్ డెస్టినేషన్ అయిపోయింది.
చూడండి ఎంత అందమైన స్ట్రక్చర్ పోయిందో. ఈ నా కొడుకులు మనకొచ్చి మన తిండి తిని మనకు కట్టారు, మళ్ళీ వెళ్ళి ఎక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న వచ్చారు అలా. ఎంత బాగుంది చూడండి, నేచురల్ ఎంత బాగుందో. కానీ ఇది ఎలాగా చూడండి, గుర్రం అప్పట్లో నరసింహదేవర కట్టారన్నమాట, మన సూర్య నరసింహ స్వామి. అసలు మన హిందూ మతం లేనిది ఎక్కడా చెప్పండి ఎవరైనా? ప్రతి చోట మన మూలాలు ఉంటాయని చెప్తాను సార్, అందుకే చెప్తాను నేను. ఎందుకంటే అందుకే ప్రతి చోట మన మూలాలు ఉంటాయి. ఎక్కడ ఎక్కడ కావాలితే అక్కడ ఉంటాయి మన మూలాలు. ఏ చోటకి వెళ్ళా చూశాను ఒక శివలింగం కానీ ఏదైనా కానీ. ఇది చూడండి, అసలు ఇన్ని వేల సంవత్సరాలు అసలు ఎక్కడైనా ఎందులో అన్నా ఏ మతంలోనే ఉందా? అదే లైఫ్. నాకు నవ్వుతుంది, మళ్ళీ ఆడతారు. చూడండి స్ట్రక్చర్ ఎంత బాగుంది. చూడండి అసలు వీళ్ళకి ఎంతంత మంచి మంచి ఉన్నాయి కట్టడాలు, అయినా సెట్ వీళ్ళకి అవ్వదు. అప్పుడు అంతే. పూరి జగన్నాథ్ గురించి చెప్తాను కదా, పూరి జగన్నాథ్ ఒక రాజు కళ్ళలో కనపడి నేను ఇక్కడ ఉన్నానని చెప్తాడంట. అది విశ్వకర్మ వచ్చి నేను విగ్రహాలు చెక్తానంటే, నేను విగ్రహాలు చెక్కే వరకు కూడా ఎవరో నన్ను డిస్టర్బ్ చేయకూడదంటే, కొన్ని రోజులు గడిచేసరికి రాజుకి ఆత్రుత వచ్చేసరికి అనుకుంటాడు, ఏంటి విశ్వకర్మ ఇన్ని రోజులైనా చేయట్లేదు, విశ్వకర్మ ఇన్ని రోజులైనా ఫోన్ చేయట్లేదు, ఆడుకుంటున్నాడేమో అని ఓపెన్ చేస్తే ఎంతగా విగ్రహాలు సగం చెక్కి వెళ్ళిపోతాయి. ఇంకా అప్పటి నుంచి ఆ విగ్రహాలు అలాగే ఆ కొలత సహా అలాగ ఉంటాయి, చెక్క విగ్రహాలతో చేస్తారన్నమాట. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చూడండి వాళ్ళు ఎలాంటి కట్టడం కట్టారు అప్పట్లో. అప్పుడు చూడండి ఎంత పెద్ద కట్టడం కట్టారు. ఒక ఫోటో తీద్దాం. ఇది ఒక ఏన్షియంట్ కట్టడం అన్నమాట. ఇది చాలా వరకు నాశ చేశారు దొంగనాకుడికి. చూడండి అసలు ఎలాంటి నాశనం చేశారు. ఎలా ఉన్నాయి అసలు ఇవన్నీ, ఎలా పెట్టారా రాళ్ళు పైకల్లా. ఇక్కడ చూడండి సెక్స్కి సంబంధించింది కూడా ఉంది ఇక్కడ. చూడండి ఇవన్నీ సెక్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి, అవి కూడా చాలా పవిత్రంగా ఉన్నాయి. ये बच्चा लोगों को सीखने के लिए वो दीदी का जो उदाहरण दिया हुआ है, जानते हो ना, जो उदाहरण है सबको लिखा मगरमच्छ रोड करके ऊपर पड़ा, हाथी भाई को बोला हाथी भाई नहीं तो पानी के अंदर रेड रेड वही हाथी जब गए छूने. అందరికి మళ్ళీ మనం అన్ని ఫోటోలు దిగనా అవసరంలా, ఏదో ఒకటి మంచి ఒక 2 ఫోటోలు సెట్ అవుతాయి సరిపోయిద్ది. ఇదిగోండి చక్రాలు చూడండి, వీటి గురించి చెప్పాను. ఈ చక్రాలన్నీ వీటికి ఉన్నట్టుండి ఎదర గుర్రాల్లో నాశనం అయిపోయినాయి చూసారా, అది చెప్పాను. అవి కొన్ని న్యాచురల్ డిస్ట్రాక్షన్స్ వల్ల నాశనం అయిపోయినాయి చెప్పాను. అది న్యాచురల్ వల్ల ఏందో తెలియదు, కానీ కొంతమంది చాలా వరకు పాడు చేశారు. ఆ గుర్రాలు అవి పాడైపోయినాయి సార్. ఈ చక్రాలన్నింటికి అది లాగుతున్నట్టు ఉంటుంది, అక్కడే స్పెషల్. చూడండి రథంలా ఉంటుంది ఇది, దీని షేప్ రథంలా ఉంటుంది. అది చూడండి ఎన్షన్ కట్టడం ఉంటుంది. నేను ఇంకా అనుకున్నాను లోపల దేవుడు ఉంటాడే, ఇంటికి దేవుడు లేడు. ఇది చూడండి
స్ట్రక్చర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయి, ప్రతిది కూడా చాలా అందంగా చెక్కారు. ఏమో మనకు టెక్నాలజీ లేకపోతే వెంట ఎవడన్నా నేర్పుతుంట, ఎవడెవడన్నా నేర్పుతుండి మనకి. చూడండి ఇది నేర్పాలి ఒకడు మనకి. అందరూ ఇక్కడ సేద చేస్తున్నారు, నీరసం వచ్చేసినట్టుంది చూసి చూసి. ఇదిగోండి చక్రాలని చెప్పి చూసారా, ఇయ్య రథానికి ఉన్నట్టున్న చక్రాలు. ఇది చుట్టూ తిరిగితే కానీ మనకు అర్థం కాదు, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వస్తాయి. టికెట్ 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఫారినర్స్కి అయితే 600. ఇక్కడ ఓటేవటంలో మనం భరించలేకపోతున్నామా? వచ్చింది కళ్ళతో చూస్తలేదు, అందరూ కెమెరాతోనే. బూత్ భంగంలో అన్నీ అంటారు చూసారా, ఇన్ని ఉన్నాయి. అంటే ఏంటి, ప్రతిదీ ఓపెన్గా ఉంచారు. అప్పుడు ఇప్పటిలాగా ఇది తప్పు అది తప్పు అని ఎవరు చేయాలి, దానివల్లే ఎక్కువ అయిపోయింది. అదేదో తప్పు కింద అయిపోయింది. చక్రం, దుర్మ చక్రం ఇది. ఇదిగో రథచక్రాలు కనపడ్డాయా? రథచక్రాలు ఇయ్య మాట చక్రాలు. ఇట్లా ఇవన్నీ టెంపుల్ పైన అనుకుంటా. చూడండి ఎంతవరకు నాశనం అయిపోయినాయి, చాలా వరకు నాశనం. కొన్ని సంవత్సరాలు అయితే ఇది కూడా కనపడవేమో. రాయలు కూడా అయిపోయినాయి, రాయలు కూడా చూడండి అలా అయిపోయినాయి. ఇది చూడండి. ఓ ఫోటో దిగుదాం, అసలు ఫోటోలు దిగలేదు మనం. ఇక్కడ దిగి అక్కడ దిగుదాం. మన దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం. చూశాను, చాలా నచ్చింది నాకు, బాగుంది. ఇంకా వెళ్ళిపోదాం, బాయ్. ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంటికి ఇక్కడి నుంచి. ఒకవేళ అన్నవరంలో ఆగుదాం అనుకోండి, అన్నవరంలో ఆగితే వ్లాగ్ చేస్తా, లేకపోతే ఇంక చేయను. సీదా ఇక్కడ నుంచి 800 కిలోమీటర్లు వస్తుంది. నైట్కి వెళ్ళిపోవాలి, లేదంటే అన్నవరంలో స్టే చేస్తా. వెళ్ళిపోదామా? చివరికి ఒకసారి బాయ్ చెప్పి. ఎంత బాగుంది.